ఇంకొకటి జనరల్గా ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే సార్, స్టార్టింగ్లో ఎక్కువసేపు కూర్చోగలుగుతున్నాం, తర్వాత కూర్చోలేకపోతున్నాం. ఒక 1 అవర్ కాగానే సడన్గా కళ్ళు తెరిచి బయటికి రావడం జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు సార్. స్టార్టింగ్లోనే ఈ ప్రాబ్లం ఉంటుందండి, కాకపోతే అలా ఉండడం అనేది లేదు. మనం రోజుకి 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చోగలుగుతున్నాం అంటే మొదట్లో పెట్టిన ఎఫర్ట్ వల్లనే మనం కూర్చోగలుగుతున్నాం. మనం కూర్చోవాలని. తర్వాత మీరు కూర్చునేసరికి స్తబ్దతగా ఉందనుకోండి, ఏం వస్తున్నట్టు తెలియదు, ఏం పోతున్నట్టు తెలియదు అన్నప్పుడు అది మంచి స్థితి. అది చాలా అద్భుతమైన స్థితి. అది అంటే మిమ్మల్ని మీరు మర్చిపోయేంతగా అసలు నేను మీరు ఒక ఎంటిటీకి బంధించి ఉండరు అనమాట. నేను ఆడగాను మగగాను, నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను నేను తెలియదు. ఒక లెవెల్లో మీరు చాలా అసలు మీరు ఒక శూన్యమైన స్థితిలో ఉంటారు. అక్కడ ఏ ఆలోచన ధోరణి ఉండదు. అప్పుడు మీకు వచ్చినట్టు ఉండదు, పోయినట్టు ఉండదు. ఏంటి అసలు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నాలో ఏ మార్పు లేదేమి మార్పులు, అసలైన స్థితి అదే. ఆ సిచ్యువేషన్ నుంచి మైండ్కి ఎప్పుడైతే మనం బీజం నాటామో అనుమానం అనేది, అది పెరిగి 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 పెద్దగా అయిపోతుంది. సో మనం వెళ్ళే దారిలో ఇవి ఒక పిట్ ఫాల్స్ అనమాట. అంటే బ్లాకేజెస్ అంటారు, ఒక ముముక్షుకు ఉన్నటువంటి బ్లాకేజెస్ ఇవన్నీ. మనం వెళ్ళే దారిలో 4 శత్రువులు ఉంటారండి. ఆ 4 శత్రువుల్లో ఇదొక శత్రువే. ఎందుకంటే మీరు ఆ శూన్య స్థితిలో ఎంతసేపు ఎంతవరకు మీకు వీలవగలదో అంతవరకు ఉన్నాను. అంతే. రోజు ఎలాగైతే స్నానం చేస్తామో 1 గంట 1.5 సేపు ఆ స్థితిలో ఉండండి, సరిపోతుంది. అది రోజంతా డ్రైవ్ చేస్తుంది మీకు పాజిటివ్గా. ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రం దయచేసి ఉండడానికి, అంటే లెగిసిపోవడానికి ట్రై చేయొద్దండి. దాన్ని ఆ స్థితిని పెంచుకుంటూ పొండి అంటాను నేను. సో చాలా ఏమి తెలియని స్థితినే కొనసాగిస్తూ ఉండాలి. నిశ్చల స్థితి అని, నిర్మల స్థితి. దాని నుంచి అసలైన విషయం అక్కడ నుంచే బయటకు వస్తుంది. మనం గని కావాలని తవ్వుకుంటూ వెళ్ళామండి, ఇంకా అడుగు దూరంలో పడుతున్నప్పుడు లెగిసిపోతుంటాం. నిస్పృహ జరుగుతుంది. నిస్సహాయతలాగా ఫీల్ అవుతాం. ఇందులో ఏమీ లేదే, ఎంత తవ్వినా ఇంతేనా, అయితే నాకు అన్నీ తెలిసిపోయిందా, లేకపోతే నాకు తెలియదా, ఏదో దాంట్లో పడిపోతుంటారు. నిజం చెప్పాలంటే ఏదో దాంట్లో పడడం కాదు, నిశ్చలంగా ఉండడమే అసలైన స్థితి, నిర్మలంగా ఉండడం అసలైన స్థితి. ఆ స్థితిని పొందడం కోసమే, అది మన నిజమైన స్థితి. దాని తర్వాతే జరగబోతుంది అసలైనది ఏదైనా. సో మనం తెలుసుకున్నానా అనేది ఒకటి యూజ్ చేశారు కదా సార్. ఇప్పటికిప్పుడే ఒకటి ఏమనిపిస్తుందంటే, చాలామంది ఇప్పుడు వింటున్నది, మనం వినబడుతున్నది ఏంటంటే, పత్రి సార్ ఉన్నప్పుడు మనకు నడిపించారు, అందించారు, మనతో వర్క్ చేయించారు, ఇంకా ఇప్పుడు ఎందుకు, ఇంకా మన వర్క్ మనం చేసుకుంటే సరిపోతుంది కదా, సరిపోయిందేమో అన్న భావనతో ఉన్నారు చాలామంది. ఓకే, పత్రి సార్ ఉన్నప్పుడు ఆయన ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉన్నదండి. అక్కడ ఏంటంటే ఒక నది గంగ ఎంత స్పీడ్గా ప్రవహిస్తున్నప్పుడు అక్కడ మనం ఈదాల్సిన అవసరం లేదు, మనం తేలుకుంటుంటే చాలు, అది పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ పక్కన ఉంటే చాలు, అందులో దూకేయడమే అంతే. అక్కడ దూకేస్తే అది పట్టుకుని వెళ్ళిపోతుంది. ఎటువంటి మనం రివర్స్ ట్రై చేస్తేనే కష్టపడాలి, అది ఫ్లోతో పాటు ఉంటే ఇబ్బంది పడాల్సిన అవసరం. సో సార్ అనేది ఒక నది లాంటి, ఆ నదిలో అందరూ ఉన్నాం అంతే. ఆ ఫ్లో, ఇప్పుడు ఆ నది ఏం చేసిందంటే సముద్రం అయిపోయింది. నది ఇక్కడ ఫ్లో లేదండి, ఇక్కడ స్థిరంగానే ఉంటది, కానీ వెళ్తూనే ఉంటుంది. బొట్టు ఏమైంది, విశ్వంలో కలిసిపోయింది అనమాట. ప్రతి శ్వాసలో ఉంది. ఒక బొట్టుని తీసుకుని వెళ్ళి సముద్రంలో వదిలేసామనుకోండి, ఆ బొట్ట ఏమవుతుందంటే సముద్రం అంతా విస్తరించిపోతుంది. బాడీ కాన్షియస్ నుంచి హోల్ విశ్వ కాన్షియస్లోకి వచ్చేస్తుంది. తను విశ్వ చైతన్యంలో కలిసిపోతుంది. కాబట్టి తను ప్రతి ఎంటిటీలో ఉంటాడు, ప్రతి ఎంటిటీలో ఆ ఫీల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలనేది కాన్షియస్గా ఆలోచించి ముందుకు వెళ్ళిపోవడమే. అది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏంటంటే తను ఇంతవరకు ఒక ఫోర్స్తో ఉండేవాడు, ఇప్పుడు తన ఫోర్స్ ఏంటి, తన నిజమైన స్థితి ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కొంచెం స్తబ్దత ఉంటుంది, బట్ అంటే తెలుసుకున్న వాడికి తెలుసుకున్నంత మహాదేవ అంత తొందరగా. సో కొంచెం ఏంటి ఇన్నాళ్ళు ఒకటి, ఇప్పుడు ఏంటి, నేను ఎవరికి చెప్పుకోవాలి, తను గైడ్ చేసేవాళ్ళు ఇంకా విశ్వంతోనే ఉంటారు కదా. సో ప్రతి చోట ఆయన ఉన్నారు. సో ఆ ఫీల్డ్లోకి వస్తారు, అందరూ వస్తారు, తను తెలుసుకుంటారు, మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇదేం చిన్న ప్రతి ఒక్కరికి జరుగుతుందండి. ఇది ఒక జర్క్ అనుకోవచ్చు, స్పిరిచువల్ జర్క్ అంటాం కదా. ఈవెన్ సార్ ఉన్నప్పుడు కూడా మనం కనీసం ఒక 5-6 నెలలకు ఒక్కసారైనా ఒక స్పిరిచువల్ జర్క్ వచ్చేది ప్రతి ఒక్కరిలో.
ఉంటుంది. ఇది కొంచెం పెద్ద జర్క్, పెద్ద జరుకు కాదు, కానీ మళ్ళీ ఇది పెద్ద విషయం కూడా కాదు. అది ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పత్రి సారు కొన్ని కోట్ల మంది చెప్పారు, కానీ డ్రైవ్ అయింది కొంతమందే కదా. ఎస్ సార్ అది ఎవరు డ్రైవ్ చేశారు? వాళ్ళ నిజస్థితియే కదా. అంతే. కాబట్టి వాళ్ళ నిజస్థితి ఇప్పటికీ ఉంది, అప్పటికే ఉంది. కాకపోతే కొంచెం జస్ట్ ఒక తను తాను విట్నెస్ చేస్తుంది, తను తాను ఒక సింహావలోకనం చేస్తుంది. ప్రతి ఒక్క మనిషిలో ఉన్న మాస్టరీ ఏంటంటే తను తాను ఒక సింహావలోకనం చేయబోతుంది. అంటే ఎక్కువ దూరం పరిగెట్టాలంటే ఒక అడుగు వెనకేసి పరిగెడతారు చూసారా, అంతకన్నా జెట్ స్పీడ్లో వెళ్తాడు ఇప్పుడు. ప్రతి ఒక్క మాస్టర్ వెళ్తారంటే ఎక్కడ ఎవరు ఆగేది లేదు. ఎందుకంటే ఈ జర్నీ తను మొదలుపెట్టింది. అవును, పత్రి సార్ అంటేనే మన లక్ష్యం సార్ కదా.